ముంబై డ్రీమ్ సిటీ. నిరంతరం పరిగెత్తే మనుషులు, రాత్రిపూట కూడా వెలిగిపోయే లైట్లు. కానీ ఇదే మాయానగరి నడిబొడ్డున దక్షిణ ముంబైలోని కొలంబా సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఓ ప్రాంతం ఉంది. అక్కడికి వెళ్ళాలంటే సామాన్యులే కాదు, పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్స్, దర్శకులు, యాక్షన్ హీరోస్ కూడా వణికిపోతారు. పట్టపగలే అక్కడ వింత శబ్దాలు వినిపిస్తాయి. సాయంత్రం 6 దాటితే ఆ ప్రాంతం వైపు చూడటానికి కూడా స్థానికులు భయపడతారు. అదే ముఖేష్ మిల్స్. ఒకప్పుడు వేలాది మంది కార్మికులతో, మిషన్ల శబ్దాలతో కలకలలాడే ఈ కాటన్ మిల్ ఈరోజు ముంబైలోని అత్యంత భయంకరమైన హాంటెడ్ ప్లేస్గా ఎలా మారింది. 1980లో జరిగిన ఆ ఘోర అగ్ని ప్రమాదంలో అసలేం జరిగింది? అక్కడ నిజంగానే చనిపోయిన కార్మికుల ఆత్మలు తిరుగుతున్నాయా? షూటింగ్ కోసం వెళ్ళిన టాప్ బాలీవుడ్ హీరోయిన్స్కు ఎదురైన ఆ నమ్మలేని భయంకరమైన అనుభవాలు ఏంటి? ఈరోజు మన వీడియోలో ముఖేష్ మిల్స్ వెనుక ఉన్న పూర్తి నిజాలను, మిస్టరీస్ను విడమర్చి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ కథ పూర్తిగా అర్థం కావాలంటే మనం 150 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. 1870. అప్పట్లో ముంబై టెక్స్టైల్ పరిశ్రమకు హబ్గా ఉండేది. ఆ సమయంలో ముల్జీభాయ్ మధువాని అనే ప్రముఖ వ్యాపారవేత్త ఈ ముఖేష్ మిల్స్ను స్థాపించారు. దాదాపు 11 ఎకరాల విశాలమైన స్థలంలో సముద్రపు ఒడ్డున ఈ మిల్లు వెలిసింది. వందలాది మిషన్లు, 3 షిఫ్టుల్లో పనిచేసే వేలాది మంది కార్మికులు. ముఖేష్ మిల్స్ అంటే అప్పట్లో ఓ బ్రాండ్. యజమానులకు కోట్లాది రూపాయలు లాభం తీసుకొచ్చే మిల్ అది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 1970 నాటికి మిల్లు కార్మికుల్లో అసంతృప్తి మొదలైంది. జీతాల కోసం, హక్కుల కోసం సమ్మెలు జరిగాయి. సరిగ్గా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఓ దురదృష్టమైన రోజున ఆ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం ఎలా జరిగిందనే దానికి ఇప్పటికీ సరైన ఆధారాలు లేవు. కొందరు షార్ట్ సర్క్యూట్ అయిందని, మరికొందరు కావాలని కుట్ర పని చేశారని. కానీ ఆ మంటల తీవ్రత ఎలా ఉందంటే కొన్ని గంటల్లోనే ముఖేష్ మిల్స్ పూర్తిగా కాలిబూడిదైపోయింది. ఈ ప్రమాదంలో ఎంతోమంది కార్మికులు లోపలే చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారని స్థానికులు చెప్పుకుంటారు. ఈ ప్రమాదం తర్వాత మిల్లు శాశ్వతంగా మూతపడింది. అలా నగరంలోని అత్యంత సంపన్నమైన ప్రదేశం ఒక్క రాత్రిలో శ్మశానంగా మారిపోయింది. మిల్లు కాలిపోయిన తర్వాత దాన్ని అలాగే వదిలేశారు. లోపల ఉన్న ఇనుప సామాగ్రి తుప్పట్టిపోయింది. గోడలు నల్లగా మారిపోయాయి. పైకప్పులు కూలిపోయాయి. అయితే ఈ పాడుపడ్డ లుక్ బాలీవుడ్ దర్శకులను విపరీతంగా ఆకర్షించింది. యాక్షన్ సీక్వెన్స్లకు, హారర్ సీన్లకు, విలన్ల గుహలను చూపించడానికి ఇది పర్ఫెక్ట్ లొకేషన్గా మారింది. అమితాబ్ బచ్చన్ నటించిన క్లాసిక్ హిట్ హమ్ సినిమాను, ప్రసిద్ధి చుమ్మా చుమ్మా పాటను ఇక్కడే షూట్ చేశారు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ ఓం శాంతి ఓం, వరుణ్ ధావన్ బద్లాపూర్, హీరోపతి వంటి సూపర్ హిట్ సినిమాలను షూటింగ్స్ ఇక్కడే జరిగాయి. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ మొదలైంది. షూటింగ్లు పెరిగే కొద్దీ అక్కడ జరిగే వింత సంఘటనలు కూడా బయటకు రావడం మొదలైంది. ముఖేష్ మిల్స్ షూటింగ్ అంటే కేవలం యాక్షన్ మాత్రమే కాదు, తెలియని ఓ భయం కూడా ఉండేది. ఎంతోమంది నటీమణులు తాము ఎదుర్కొన్న వింత అనుభవాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ కాజోల్ మరియు అజయ్ దేవగన్ నటించిన గుండరాజ్ సినిమా షూటింగ్ ఇక్కడే జరుగుతోంది. ఓ సీన్ కోసం కాజోల్ సెట్లో రెడీగా ఉన్నారు. చుట్టూ లైట్లు, క్రూ మెంబర్స్ ఉన్నారు. కానీ కాజోల్కి మాత్రం ఎవరో తన పక్కనే నిలబడి నిశ్చితంగా గమనిస్తున్నట్లు అనిపించింది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. కానీ ఆ గదిలో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరిగిపోయినట్లు ఆమె కనిపించింది. ఆ భయంతోనే ఆమె వెంటనే సెట్ నుండి బయటకు వచ్చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ పూజా హెగ్డే కూడా ఓ ఇంటర్వ్యూలో ముఖేష్ మిల్స్ గురించి ప్రస్తావించారు. అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు
తన మేకప్ రూమ్ తలుపును ఎవరో బలంగా బాదినట్లు శబ్దం వచ్చిందట. తీరా తలుపు తీసి చూస్తే అక్కడ కనీసం మనిషి జాడ కూడా లేదు. ఇలాంటి అనుభవాలు కేవలం హీరోయిన్లకే కాదు, అక్కడ పనిచేసే లైట్ బాయ్స్కి, స్పాట్ బాయ్స్కి కూడా రోజూ ఎదురయ్యేవి. ఎవరో నడుస్తున్నట్లు బూట్ల శబ్దాలు రావడం, వింతగా నవ్వుతున్నట్లు వినిపించడం అక్కడ సర్వసాధారణం. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన ముఖేష్ మిల్స్ చరిత్రలోని అత్యంత భయంకరమైనదిగా చెప్తారు. ఓ ప్రముఖ హిందీ టీవీ సీరియల్ షూటింగ్ అక్కడ రాత్రివేళ జరిగేది. ఒక యువనటి జూనియర్ ఆర్టిస్ట్ తన డైలాగులు చెప్తోంది. అంతా బాగానే ఉంది, కానీ అకస్మాత్తుగా ఆ అమ్మాయి కింద పడిపోయింది. చిత్ర సిబ్బంది అంతా కంగారుగా ఆమె దగ్గరకు వెళ్ళారు. ఆ తర్వాత జరిగిన దృశ్యం చూసి అక్కడ ఉన్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల గుండె ఆగిపోయినంత పనయింది. ఆ అమ్మాయి కళ్ళు పెద్దవి చేసి, గొంతు పూర్తిగా మార్చేసి ఒక మగవాడి గొంతుతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఆమె వికృతంగా నవ్వుతూ, ఇది నా స్థలం, మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఎవరిని బతకనివ్వను అని అరుస్తూ సెట్లోని సామాన్లు విసిరేయడం మొదలుపెట్టింది. ఆమె ప్రవర్తన చూసి దెయ్యం పట్టిందని గ్రహించిన క్రూజ్ షూటింగ్ను అక్కడికక్కడే ఆపేసి, సామాన్లు కూడా వదిలేసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటన తర్వాత చాలా కాలం పాటు అక్కడ షూటింగ్స్ చేయడానికి ఎవరు ధైర్యం చేయలేదు. ఈ సంఘటనలన్నిటి తర్వాత ముఖేష్ మిల్స్ మేనేజింగ్ కొన్ని కఠినమైన నియమాలను విధించారు. ఇక్కడ షూటింగ్ చేయాలంటే సాయంత్రం 6 గంటల నుండి ప్యాకెట్ చెప్పేయాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత ఒక్క పురుగు కూడా లోపలికి ఉండడానికి వీల్లేదు. అలాగే చిన్నపిల్లలను ఈ ప్రాంగణంలోకి అస్సలు రానివ్వద్దు. ఈ రోజుకి ముఖేష్ మిల్స్ ముంబై నడిబొడ్డున ఓ మిస్టరీ లాగే నిలిచిపోయింది. సైన్స్ని నమ్మేవాళ్ళు ఇదంతా కేవలం భ్రమ అని, పాడుబడిన ప్రదేశం కావడం వల్ల, భయం వల్ల అలా అనిపిస్తుందని కొట్టిపడేశారు. కానీ పారానార్మల్ని నమ్మేవాళ్ళు మాత్రం ఆనాడు అగ్ని ప్రమాదంలో అన్యాయంగా చనిపోయిన వేలాది మంది కార్మికుల ఆత్మలు తమ ఉనికిని చాటుకోవడానికి అలా చేస్తాయని నమ్మారు. మరి దీనికి మీ అభిప్రాయం ఏంటి? ఇది కేవలం భ్రమ, లేక నిజంగానే అక్కడ ఆత్మలు ఉన్నాయా? కింద కమెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీల కథలను కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో మరో అద్భుతమైన కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.